హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజైతే మామిడికాయ ఊరగాయ చేశాను. దాన్ని చూపించబోతున్నానండి. అంటే ఎప్పుడు చేస్తాను. మనం ఈసారి ఛానల్ పెట్టున్నాం కదా! నేను చేసే ఊరగాయని కూడా తీసి చూపియాలని వీడియో తీశాను. ప్రాసెస్ అంతా లెంతీగా ఏమి ఉండదులెండి. ఎలా చేశాను ఏంది అదేముండదు. కాకపోతే చేసుకున్నాననేది చూపిస్తున్నాను. మా ఊర్లో అయితే అందరూ పెట్టేసుకున్నారు. నేనే లేటు. అంటే కాయలు దొరకలేదు. అవి దొరికిన టయానికి వాటికి కావాల్సిన కారపొడి, నూనె, మసాలా అవి ఇంట్లో అయిపోయుండే. అవి తెచ్చుకున్నాక ఇవి దొరకలేదనమాట. ఎట్టకేలకి ఈరోజు దొరికాయి మామిడికాయలు చిన్న చిన్నవి ఇవి. ఆ చిన్న చిన్న కాయల్లో కూడా కోసేటప్పుడు నేల మీద పడి పగులుతాయి కదా! అలా పగిలినటువన్నీ ఇలా పీసెస్‌గా చేపించుకున్నాను మా వారిని అడిగి. బాగా గట్టిగా ఉన్న కాయలనొచ్చి ఇలా ముక్కలుగా కొట్టి చేసుకున్నాననమాట. అవంతా ముక్కలుగా కొట్టాక నీట్‌గా క్లీన్ చేసుకొని పక్కన ఒక డిష్‌లో వేసేసుకున్నాను. ఆ మసాలా పొడులన్నీ వేసి ముక్కలన్నిటికీ బాగా వేసి తెల్లబాయలు కూడా వేసేసానండి. ఊరిన తర్వాత మామిడికాయ ఊరగాయలు ఆ తెల్లబాయలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ చిప్స్ లాగా కట్ చేసుకున్నాను. వాటికి కూడా మసాలా అదంతా వేసి ఆయిల్ వేసి బాగా కలిపి పెట్టేశాను. ఇప్పుడు డ్రైగా అనిపిస్తుంది కదా! 3 డేస్ తర్వాత ఇది ఆయిల్ అంతా పైకి తేలుతుంది. అది ముక్కలుగా చేసుకునింది ఒక డబ్బాలో స్టోర్ చేశాను. ఈ పీసెస్‌ది ఒక డబ్బాలో స్టోర్ చేశాను. కృష్ణ ప్రతి దానిలో ఉంటాడు. వాడికి ఊరగాయలంటే చాలా ఇష్టం అనమాట. అప్పుడే నేను తింటాను అంటూ అది కలిపెడుతున్నాడు. ఇదిగోనండి 3 డేస్ తర్వాత ఆయిల్ బాగా పైకి తేలి ఈ విధంగా ఉంది. డబ్బా మూత తీస్తుంటేనే వాసన అబ్బా! అప్పుడే తినేస్తానమ్మా నేను. నాకు ఆకలేస్తుంది అన్నం వేసేయి అన్నాడు మా కృష్ణ. అంత బాగా వచ్చిందనమాట. ఇదేనండి నా వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.